నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం మీన రాశి మీన లగ్న జాతకులకి మీన లగ్నం మీన రాశి ఫలితాలు అనేటివి చతుర్థ స్థానంలోకి ఇట్ మీన్స్ మిథున రాశికి గురుడికి గోచార సంచారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఈ మీన లగ్నం మీన రాశికి లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలోకి మూవ్ అవడం వల్ల మీకు మీ మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వడం, మదర్ ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్ హెల్త్ బెటర్మెంట్ అవ్వడం, మదర్ తో రిలేషన్షిప్ అనేది బెటర్మెంట్ అవ్వడం. అండ్ చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా అనమాట. ఓకే, మన ఎమోషనల్ స్టేటస్, ఎమోషనల్ వెల్ బీయింగ్ అన్ని వస్తాయి. సో మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం మంచి బ్యాలెన్స్ అయ్యి మీకు ఎమోషనల్ సెక్యూరిటీ అనేది మంచిగా మంచిగా రావడం. ఇంకా ఇంట్లో ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎన్విరాన్మెంట్ ని, డివోషనల్ స్పిరిచువల్ ప్లేస్ లాగా చేయడం. ఓకే, ఇలాంటి యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరగడం ఇట్లాంటిది. అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సరే, సెల్ చేయడానికైనా సరే మంచి టైం పీరియడ్ అనమాట ఇది. వెహికల్స్ బై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగా జరుగుతాయి. సో ఫోర్త్ హౌస్ లో గురుడిచ్చే ఫలితాలు అనేటివి. ఇంకా చతుర్థం నుంచి పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు. అష్టమ స్థానం అంటే ఏంటి? మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి, మీ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, మీ ఇన్హెరిటెన్స్ వారసత్వానికి సంబంధించిన స్థానము. దశమ స్థానం నుంచి లాభస్థానం అవుతుంది. అంటే మీకు ఈ యొక్క అష్టమ స్థానం మీకు జన్మ లగ్నం నుంచి అష్టమ స్థానం అనేది దశమం నుంచి లాభం అవుతుంది. అంటే కెరియర్ లో ప్రమోషన్స్ కానీ, గెయిన్స్ కానీ ఏదైనా రావాలంటే అష్టమ స్థానాధిపతి కానీ, అష్టమ స్థానంలో గ్రహం కానీ ఏదైనా సరే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే నక్షత్ర బేస్డ్ అనాలిసిస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇది. కానీ పైన మీకు జస్ట్ గోచారం బేస్డ్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి, ఇప్పుడు అష్టమ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి పడినప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతాయి అనమాట. మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బ్యాలెన్స్ అవుతాయి మంచిగా. సడన్ గా ఏదన్నా జరిగిపోయి మీకు లైక్ ట్రావెలింగ్ అనేది సడన్ ట్రావెలింగ్ అనేది జరగడం వల్ల మనీ లాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ప్లానెడ్ ట్రావెల్స్ కాబట్టి. అలాంటివన్నీ కాకుండా మీకు అన్ప్లానెడ్ ట్రావెల్స్, అన్ప్లానెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాకుండా కొంచెం బెటర్ గా బ్యాలెన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయన్నమాట మీరు హ్యాండిల్ చేసే విధంగా. ఇలాంటివి అవడం. అండ్ ఇన్హెరిటెంట్ ఆస్తులు అనేవి బాగా కలిసి రావడం, వారసత్వ ఆస్తులు కలిసి రావడం, ఇన్వెస్ట్మెంట్స్ లో బాగా రిటర్న్స్ రావడం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి బాగా ఉండడం. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. అండ్ అక్కల్ట్ సైన్సెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరగడం కూడా. అక్కల్ట్ సైన్సెస్ ఇన్ ద సెన్స్ మీ జ్యోతిష్యం, వాస్తు, టారట్ రీడింగ్స్, ఇంకా ఇంకా పామిస్ట్రీ అనేది, హీలింగ్స్ అని అన్ని ఉంటాయి కదా. సో హిడెన్ అండ్ అక్కల్ట్ నాలెడ్జెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాంటివన్నీ ఉంటుంది. ఆల్రెడీ మీకు డిఫాల్ట్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి టైం కోసం చూస్తూ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి యొక్క అక్కల్ సైన్సెస్ గురించి రీసెర్చ్ ఆర్ లెర్నింగ్ అనేది. అండ్ ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే దశమ స్థానం పైన పడుతుంది. సూపర్ స్థానం అనమాట ఇది. సూపర్ ఆస్పెక్ట్ అనమాట ఇది బేసిక్ గా. ఎందువల్ల అంటే కేంద్ర స్థానం నుంచి కేంద్ర దృష్టితో కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళీ. అది ఓన్ హౌస్ అవుతుంది. ఎక్సలెంట్ ప్లేస్మెంట్, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇది. సో కెరియర్ పరంగా మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా ఎక్స్పాండ్ అవ్వడము, ప్రమోషన్స్ అండ్ గ్రోత్ అనేది బాగుండడము, ఇంకా రికగ్నైజేషన్, ఫేమ్, నేమ్. ఓకే, ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుండడం. ఓకే, ఇది ఒక గోల్డెన్ టైం పీరియడ్ అండి ప్రొఫెషనల్ రైజ్ కి సంబంధించింది. ఓకే, ఇలాంటివి ఉండడం, ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవుతుంది కొన్నిసార్లు. ఇలాంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే శని కూడా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు. లగ్నం అయితే లగ్నం, రాశి అయితే రాశి, ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఆ ఫస్ట్ హౌస్ నుంచి 10th ఆస్పెక్ట్ తో మీ 10th హౌస్ చూస్తున్నాడు. గురుడు ఇప్పుడు ఫోర్త్ హౌస్ పోయి 7th ఆస్పెక్ట్ తో 10th చూస్తాడు. అక్కడ రెండు శని గురువుల కాంబినేషన్ జరుగుతుంది. ధర్మకర్మాధిపతి యోగం 10th హౌస్ లో జరుగుతుంది. ఇద్దరు శని గురువులు ఒక హౌస్ చూస్తున్నారంటే హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో కెరియర్ పరంగా మంచి బెనిఫిట్స్, గ్రోత్, చేంజెస్ అన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ సడన్ చేంజెస్, సడన్ గ్రోత్ ఉండడం వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట. మనల్ని మించిన వాడు ఇంక లేడు, మనకు తెలిసిందే కరెక్ట్, మనకు తెలిసిందే టు ద లాస్ట్ ఎక్స్టింక్ట్, ఇట్లా అయిపోతుంది. సో ఇలాంటివి ఏవి కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండండి. మీరు గ్రౌండ్ టు ఎర్త్ ఉండండి. కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది మీకు. మీకు గురుడు యొక్క నవమ దృష్టి అనేది వ్యయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే, వ్యయ స్థానం అంటే మీ ఇమాజినేషన్ స్థానం, మీ ఇన్వెస్ట్మెంట్ స్థానం. సో అండ్ ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ సెటిల్మెంట్స్, ఫారిన్ గెయిన్స్, ఫారిన్ పీపుల్, ఇంకా ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దాంట్లో ఏదైనా లాసెస్ లో వెళ్తా ఉంటే, మీ యొక్క స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి కానీ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియో అనేది లాసెస్ లో వెళ్తా ఉంటే, అవి స్లోగా గెయిన్స్ అనేటివి రావడం కానీ, ఇంకా మీ యొక్క 12th హౌస్ ఇమాజినేషన్ అంటే మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి విన్ అయ్యి, ఓకే, మీకు థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా లేకుండా ఒక డెసిషన్ మేకింగ్ అనేది చేయలేకపోతూ ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే వాటిపైన మీరు కొంచెం మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి విన్ అయ్యి మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేవి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా, ఫారిన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా, ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనమాట. సో ఇది ఎక్సలెంట్ పాయింట్. ఇది చాలా బాగుంటుంది మీకు మీ యొక్క ఫారిన్
సెటిల్మెంట్స్ కి దీనికి సంబంధించి. ఇంకా చెప్పాలంటే మీకు స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. 12th అంటే స్లీప్ హౌస్ కూడా. సో స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ స్లీప్ అనేది బాగుంటుంది. బేసిక్ గా సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రియాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతారు. రియాలిటీలోకి ఎంటర్ అవుతారు అనమాట. బేసిక్ గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచనలు అది చేయాలి ఇది చేయాలని డ్రీమ్ గోల్స్ ఇలాంటివి పెట్టుకొని ఉంటారు కదా, వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందువల్ల అంటే 12th అంటే ఇమాజినేషన్ హౌస్ గురుడు యొక్క దృష్టి, నాలెడ్జబుల్ అండ్ విజ్డమ్ ఫుల్ ప్లానెట్ యొక్క దృష్టి పడినప్పుడు, అది కూడా కోణ దృష్టి పడినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పనికి నేను క్యాపబుల్ కాదు. నా యొక్క సిచ్యువేషన్స్, నా యొక్క సొసైటల్ సిచ్యువేషన్స్, నా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేటివి ఆ పని చేయడానికి నన్ను అలో చేస్తాయి లేదా, నేను చేయగలుగుతాను లేదా అని మీకు క్లారిటీ వచ్చేసి మీరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట రియాలిటీలోకి వచ్చేసి. ఓకే, సో ఇది ఈ ఫలితాలు అనేటివి. సో లిమిటెడ్ గా మంచి ఫలితాలే ఇచ్చాను మీకు, ఎలాంటి సూపర్స్టిషన్స్ లేకుండా 100-200 ఫలితాలు అట్లా ఎక్కువ కాకుండా లిమిటెడ్వి నిజంగా జరిగేవి మాత్రమే మీకు ఇచ్చాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రియల్ అండ్ ఆథెంటిక్ సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఈ విశ్వ ఆస్ట్రాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా సరే హోరోస్కోప్ కన్సల్టేషన్స్ లైక్ మీ యొక్క ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ కానీ, మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, ఇంకా కెరియర్ కి సంబంధించి D9 చార్ట్ అనాలిసిస్, D10 చార్ట్ అనాలిసిస్, D1 చార్ట్, వింశోత్తర దశ ట్రాన్సిట్ చార్ట్స్, ఎనీ టైప్ ఆఫ్ హోరోస్కోప్ రీడింగ్స్ ఆర్ ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ ఏదైనా చూపించుకోవాలనుకుంటా ఉంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను అనమాట. సో డైరెక్ట్ గా దానిపైన క్లిక్ చేసి మీరు చాట్ లో జాయిన్ అవ్వచ్చు. నాట్ గ్రూప్ అని వచ్చేసి గ్రూప్ కాదు, జస్ట్ లింక్ మాత్రం. ఓకే, మీరు డైరెక్ట్ గా నా యొక్క పర్సనల్ చాట్ లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీ హోరోస్కోప్ రీడింగ్ అయితే నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.